శారదెవరు? అబ్బే అదేం లేదు బాబు, తానేదో పిచ్చి పిచ్చిగా వాగుద్ది. మా సాంబయ్య మనవాడబోయే పిల్లబాబు చక్కగా చదివించుకుంటున్నాడు. మరంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగేది. తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తను ఇంటివాడవుతాడు. ఏంటి శారద ఇంత ఆలస్యం? నీకేం బాబు, నువ్వు ఫ్రీ బడివి. నేను మా వాడనికి ఎంత చెప్పి ఒప్పించాలి? ఏం చెప్పి ఒప్పించావు? నా కోసం పాపం భాస్కర్ అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. 2 ఏళ్లుగా. అదే గ్రాడ్యుయేట్, చాలా మంచి కుర్రాడు అని ఎంత చెప్పినా ఒప్పుకోందే. మరి ఎలా ఒప్పించావు? అతను మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు. పాపం నే వెళితే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించింది. మే గాడ్ బ్లెస్ హర్. లెట్స్ హావ్ లంచ్. ఇవాల్టి భోజనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు. పర్మనెంట్ గా భోజనం పెట్టి ఉద్యోగం సంగతి ఆలోచించు. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా? అవుతాను, ప్రిపేర్ చేయి. yes మే ఐ కమ్ ఇన్? come in థ్యాంక్ యూ. please sit down. థ్యాంక్ యూ. you're Mr. Bhaskar. ఎస్ మిస్ శారద. what are your qualifications? ఐ లవ్ శారద. uh, what are your hobbies? ఐ లవ్ శారద. ఐ ఆల్సో లవ్ శారద. ఐ లవ్ శారద. what is your ambition in life? టు లవ్ శారద అండ్ టు మ్యారీ శారద. ఏంటే ఇంకా బిడ్డను పెట్టుకున్న దొరసనమలా కూర్చున్నావు? గుడికలవా ఏంటి? వెళ్తాలేవయ్యా. చూడు, నేను ఈ షాప్ లో కూర్చుంటే ఎంత శోభగా ఉందో. చుప్ రా, తూ బిడ్డ లేకర్ సీదా మందిర్ చలే జా. ఏటి? చుప్ రా. నువ్వే చెప్పు. ఏయ్, తప్పే. చుప్ రా అంటే నోరు మూసుకోమని. పెద్దవాడిని నన్ను అనుకోవడం తప్పు. రండి మాస్టారు. ఉంటా మాస్టర్. మంచి నమస్కారం మాస్టర్. నమస్కారం. కూర్చోండి. బాగుందిరా షాపు. కొంచెం కొంచెం పైకొచ్చేస్తున్నావు. ఇది దినదిన ప్రవర్ధమానమై వచ్చే సంవత్సరానికి ఇంతకి 2 ఇంతలు కావాలిరా. అంతా తమ చలవే కదండి. బాబు, కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవే వద్దుగాను రై. నేను ఓ మాట చెప్తాను, నువ్వు వినాలిరా. చెప్పండి బాబు, మీ మాటని ఎప్పుడు కాదన్నాను. నాకు ఓ మంచి చెప్పుల జత కావాలిరా. ఏమిటి బాబు, ఈ మాత్రం దానికి అంత ఇదిగా అడగాల? ఉండండి, తీసుకొస్తాను. ఏమే గంగా, ఏమంటున్నాడు చిన్నగాడు? బాగా అలరిసేస్తున్నాడు. ఏది మాస్టారు, కాళ్ళ పెట్టండి. ఆ చాలా బాగున్నాయిరా. బాగా నొప్పాయండి. ఇందా. అబ్బాయి ఉంచండి మాస్టారు, మీ దగ్గర డబ్బులేంటి? వద్దు, ఉంచండి. ఇప్పుడే కదరా మాట ఇచ్చావు, నా మాట వింటాన్ని. అది సర్లే, పుచ్చుకో. కాదంటే ఆయన మనసు బాధపడితే. సర్లే, మాస్టర్ దగ్గర డబ్బులు పుచ్చుకుంటే ఏం బాగుంటుంది? సర్లే, అంత తెలుగున్న వాడివి మాట ఎందుకు ఇచ్చావు? సర్లే, ఆయన ఇబ్బందులు పెడతారా నాకేం తెలుసు? సర్లే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. ఆయన ఇచ్చింది పుచ్చుకో. నువ్వే సర్లే. ఆయన నీ బోడి పెడతాను ఏంటి? పో, పో, ఎగిసి పో, నీ పని చూసుకో, పో, వెళ్ళు, పో, వెళ్ళు, చూసుకో. చూసారా మాస్టర్, చూసారా? రోజు ఇదే తంతు. చిన్న లేదు పెద్ద లేదు, అందరిలో శనపుచ్చడం, నోటుకొచ్చినట్టు తిట్టడం. ఏమిట్రా ఈ గిల్లి కజ్జాలు? లేకపోతే ఏంటి మాస్టారు, మీ దగ్గర డబ్బులు పుచ్చుకోమంటుంది. ఎంత పాపం. మాస్టారు, మీరు మాట ఇస్తే గానీ నేను ఈ కొట్లో అడుగు పెట్టను, అంతే. నువ్వేం పెట్టకలా, కోతలకే. అబ్బా నువ్వుండ్రా, నీకు మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పమ్మా. ఆ చెప్పులకు డబ్బులు తీసుకుని నాకేమని చెప్పండి. తీసుకోరా. తీసుకో. చిక్కుసరం లేకపోతే సరే, తీసుకో. తీసుకోండి మాస్టారు. అదేమిటమ్మా మళ్ళీ నాకు ఇస్తున్నావు? ఇప్పుడే కదా మాట ఇచ్చారు, నా మాట వింటాన్ని. తీసుకోండి. నా మాట నాకే అప్పచెప్పావు. గడుస్తా